ఇప్పుడు మనం 6 వేరియబుల్ కే మ్యాప్ గురించి నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్తో అయితేనే ఈజీగా అర్థమవుద్ది. 6 వేరియబుల్ కే మ్యాప్ మెథడ్. సో 6 వేరియబుల్ కే మ్యాప్లో మనం చేయాల్సిన పని ఏంటంటే 4 వేరియబుల్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి టోటల్ వేరియబుల్స్ కవర్ అయిపోతాయి. ఇంతకుముందు ఏం చేసాం, 5 వేరియబుల్లో 2 power 5 32 రావాలి. సో 32 రావడం కోసం ఏం చేసాం, 2 తీసుకున్నాం. ఇక్కడ 32 కవర్ అయిపోయినాయి. 0 నుంచి 31 వరకు 32 కవర్ అయిపోయినాయి. సో ఇప్పుడు అలాగే మన 6 వేరియబుల్ తీసుకుంటే ఏమవుతుంది, 2 power 6 వేరియబుల్స్ అంటే 64 రావాలి. అంటే 4 తీసుకోవాలి. ఇంతకుముందు 2 తీసుకుంటే 32 వరకు సరిపోయినాయి కదా. సో ఇప్పుడు 4 తీసుకుంటే కనుక 64 వరకు సరిపోతాయి. కాబట్టి మనం 4 వేరియబుల్స్ ఉన్నది, 4 వేరియబుల్స్ ఉన్నవి 4 తీసుకోవాలి. సో ఇది ఒకటి. ఫస్ట్ది ఏంటంటే ఏ బార్ బి బార్ తీసుకుందాం. తర్వాత ఇది CDEF తీసుకుందాం. అంటే 0 0 అనమాట. ఏ బార్ 0 బి బార్ 0. నెక్స్ట్ ఇది రెండోది, ఇది 0 1 తీసుకుందాం. ఏ బార్ బి, ఇదేమో CDEF. ఇంకోటి తీసుకుందాం. 0 0 0 1 అయిపోయింది. 1 0 అంటే ఏ బి బార్ CDEF. ఇంకోటి తీసుకుందాం 4. ఇది 1 1 కాబట్టి ఏబి CDEF. ఓకే. సో ఇలా తీసుకున్న తర్వాత నెంబర్స్ చూసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. నెక్స్ట్ 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63. ఓకే. సో ఇలా 64 వేరియబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిగ్మా ఎఫ్ ఆఫ్ ABCDEF ఎంత అంటే, సిగ్మా ఎమ్ ఆఫ్ 0 3 4 5 7 8 12 13 20 21 28 29 31 34 35 38 39 42 45 46 50 54 58 61 62 63. ఇది పెద్దది. ఇలా తీసుకున్నాం, చాలా పెద్దది తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మ్యాప్ చేద్దాం. 0 1 3 1 4 1 5 1 7 1 8 1 12 1 13 1 21 28 29 31 34 35 38 39 42 45 46 50 54 58 61 62 63 36 37 ఉందా, లేదు. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామన్ టర్మ్స్ ముందు ఎత్తుక్కుందాం. కామన్ టర్మ్స్ ఎక్కడున్నాయి అంటే ఈ రెండిట్లోని ఇది కామన్ టర్మే. ఇది ఒకటి కామన్ టర్ము, ఇదొకటి కామన్ టర్మ్, ఈ రెండిట్లకి కదా. సో ఇదేమో 1 0, ఇదేమో 1 1. అంటే ఏ కామన్ టర్మ్ ఇందులో
సో ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటంటే 1 కామన్ టర్మ్ ఉంది కాబట్టి ఏ కామన్ టర్మ్. నెక్స్ట్ 0 0 0 1 1 1 1 0 ఇది 1 0. సో దీంట్లో 1 0 1 0 అంటే మన 1 అని ఏం రాస్తామంటే ఈ అని రాస్తాము, ఇదేమో ఎఫ్ బార్ అని రాస్తాం, ఏఈఎఫ్ బార్. ఓకే, సో ఇదొక టర్మ్ 1 ఏఈఎఫ్ బార్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్ చూద్దాం. ఈ క్వాడ్ ఉంది, ఈ క్వాడ్ ఎక్కడ లేదు కాబట్టి ఈ టర్మ్ డైరెక్ట్గా రాసేయచ్చు. టర్మ్ 2 దీన్ని ఏం రాస్తారు, సి బార్ డి బార్, సి బార్ డి. రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి, సి బార్. నెక్స్ట్ ఈ కామన్ టర్మ్ ఏంటి, ఈ సి బార్ ఈ. ఓకే, సి బార్ ఈ. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా రాసేయడమే, ఏబి బార్, ఏబి బార్ సి బార్ ఈ. ఓకే, టర్మ్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇది, ఈ టర్మ్లో డైరెక్ట్గా ఇంకా ఇది కామన్ ఏమి లేవు, ఇందులో డైరెక్ట్గా రాసేయచ్చు. ఏమని రాయొచ్చు, ఏ బార్ బి బార్ టర్మ్ 3, ఏ బార్ బి బార్. నెక్స్ట్ ఇది ఈ బార్ ఎఫ్ బార్, ఈ బార్ ఎఫ్ బార్. ఓకే, ఇది ఒక టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏంటి, ఈ టర్ము కామన్గా ఉంది, ఇది టర్మ్ 4. ఈ కామన్ టర్మ్లో దీన్ని ఏమని రాయొచ్చు, 0 0 0 1 1 1 అంటే ఏ 1 1 అంటే ఎంత, ఏబి. ఓకే, రెండిట్లో కామన్గా ఉంది కదా, వదిలేయచ్చు ఏబి. ఓకే, ఏబి వదిలేస్తే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఉంటే మనం ఏ బార్ బి బార్ ఇవి వదిలేయచ్చు, ఈ టర్మ్స్ని వదిలేయచ్చు. కాబట్టి మిగతా టర్మ్స్ రాయాలి. అప్పుడు ఏం రాయాలి, మిగతా టర్మ్స్ 1 1 ఉంటే ఇది సి బార్ డి బారు, ఇది సి బార్ డి, కాబట్టి సి బార్ రాయొచ్చు. ఇది 1 1 కాబట్టి ఈఎఫ్, సి బార్ ఈఎఫ్. ఈ రెండిట్లోని కామన్ టర్మ్స్ ఏంటి, 0 ఏ బార్ బి బార్, ఇది ఏ బి బార్ అంటే బి బార్ కూడా రాయొచ్చు. సో బి బార్ సి బార్ ఈఎఫ్. సో ఇంకొక టర్మ్ ఏముంది అని అంటే ఈ టర్మ్ ఉంది, ఇది కూడా మనకి క్వాడ్. అది కామన్ టర్మ్ కాదు, ఇది ఒక టర్మ్. ఈ టర్మ్ 5. టర్మ్ 5ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి, ఇది సి బార్ డి, ఇది సిడి. సో డి కామన్ ఇక్కడ. నెక్స్ట్ ఇటువైపు కామన్ టర్ము ఈ బార్ ఎఫ్ బార్, ఈ బార్ ఎఫ్, ఈ బార్ కామన్. సో డి ఈ బార్. రెండిట్లోని కామన్ టర్మ్ 0 0 1 0, 0 కామన్ అంటే బి బార్ డి ఈ బార్. ఓకే, సో బి బార్ డి ఈ బార్. ఇది అయిపోయింది. ఇంకేమున్నాయి మీ వదిలేసినవి, ఈ టర్ము 2 కామన్ ఉన్నాయి ఇందులో. సో ఇదేమో సిడి, ఇదేమో సిడి బార్, ఇది సిడి. ఇదేమో 1 1, ఇది 0 1 అంటే బి కామన్, టర్మ్ 6 బి కామన్. ఇది 1 ఇది 1 బి కామన్. నెక్స్ట్ ఇది సిడి, బి సిడి. ఇటువైపు 1 కామన్ ఉంది, ఎఫ్, బిసిడి ఎఫ్. సి బార్ డి బార్, సి బార్ డి సిడి, సిడి బార్. ఇంకేమున్నాయి, బి రాసాం, సిడి రాసాం. దీంట్లో కామన్ టర్మ్ ఎఫ్, బిసిడి ఎఫ్ అంతే. ఇంక వదిలేసినవి ఏమున్నాయి, ఇది ఒక ఐసోలేటెడ్ టర్ము. 20 ఉంది, 20 మర్చిపోయినట్టున్నాం, 20 మర్చిపోయాం. సో ఇది ఒక క్వాడ్ కట్టచ్చు. సో ఈ రెండు యాక్చువల్గా ఈ రెండు కలిపి ఒక క్వాడే కదా. సో ఈ రెండు కలిపి ఒక క్వాడ్ అయితే మనం తప్పు రాసాం, దీన్ని టర్మ్ 5 తప్పు రాసాం, టర్మ్ 5. ఈ రెండు ఒకే క్వాడ్ అయితే కనుక ఏ బార్ బి బారు, ఇది ఏ బారు బి కాబట్టి ఏ బార్ వస్తుంది. ఇటువైపు వచ్చేటప్పటికి సి బార్ డి సిడి, డి కామన్ వస్తుంది, ఏ బార్ డి. ఇది ఏ బార్ రాసాం. నెక్స్ట్ సి బార్ డి సిడి, డి రాసాం. ఇటువైపు వచ్చేటప్పటికి ఈ బార్ ఎఫ్ బార్, ఈ బార్ ఎఫ్, ఈ బార్ వస్తుంది,
ఏ బార్ డి ఎఫ్ బార్. ఓకే, ఇది టర్మ్ 5. సో ఆల్మోస్ట్ అని రాసేసాం. ఇంకా ఒక ఐసోలేటెడ్ టర్మ్ ఇక్కడ ఒకటి మిగిలింది. ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు అంటే ఏ బి బార్ నెక్స్ట్ సిడి, ఏ బి బార్ సిడి అని రాసేయచ్చు. ఏ బి బార్ సిడి. ఓకే, సిడి. అలాగే ఇది ఏమవుతుందంటే ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు అంటే ఏ బి బార్ నెక్స్ట్ ఇది సిడి, ఇటువైపు వచ్చేటప్పటికి ఈ బార్ ఎఫ్ ఇలాగ అన్ని టర్మ్స్ వచ్చేస్తాయి. ఒకటే సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు కంపల్సరీ అన్ని టర్మ్స్ వచ్చేస్తాయి. సో ఇలా రాయొచ్చు. సో ఈ విధంగా 6 వేరియబుల్ మ్యాప్ని కూడా మీరు చేయొచ్చు. సో ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కామన్ టర్మ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. కామన్ టర్మ్స్ చూసుకుని దీంట్లో కామన్ టర్మ్ వీటిల్లో కామన్ టర్మ్ రాసుకోవాలి. క్వాడ్ చూసుకోవాలి, పేరు చూసుకోవాలి, తర్వాత సింగిల్ వేరియబుల్ చూసుకోవాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇది మీకు కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. లేదా ఖాళీ ఉన్నప్పుడు నేనే ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్, బై బై. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్, బై బై.